నేనైతే సద్ద కుడుములు అయితే చేసేసా. నిజంగానండి అస్సలు నా చేత్తో నేనైతే సద్ద కుడుములు చేయడం అయితే ఫస్ట్ టైం అండి. ఎలా చేయాలి ఏంటి అని అమ్మా బాగా వస్తాయా రావా ఉడుకునియో ఉడకలేదు ఎలా తెలుసుకోవాలని చిన్న తపన కాదు. మా పక్క చేసేవాళ్ళు కానీ పెద్దవాళ్ళు చేస్తే మేము తిన్నోళ్ళమే కానీ సొంతంగా చేసి తిన్నోళ్ళం కాదు. రొట్టెలు అవైతే ఓకే కానీ కుడుములు చేసుకొని ఈ మధ్య చాలా వరకు ఆపేశారు, చేయటం లేదు. దాంతో మనకైతే అంత ఐడియా లేదు. ఆల్మోస్ట్ నేనైతే యూట్యూబ్లోనే లైట్గా చూశానండి, కానీ అదంతా అనిపిల్ల. లాస్ట్కి నిలవలో అయితే చేసి ఎలా వచ్చాయో టేస్ట్ అయితే ఇప్పుడు చెప్పను. ఎందుకంటే నేనైతే ఇప్పుడు మా సొద్ద పండినప్పుడు అనుకున్నానండి అంగాలమ్మ తల్లికి కుడుములు చేసుకుని ఎత్తుకుమ్మ పెట్టావా సమర్పించాలని. అప్పటి నుంచి ఇప్పటి వరకు అవ్వలేదండి నాకు. ఎలా చేయాలో ఏమో అలా అని అలా భయంతోనే చేయడం అయితే చేయకుండా ట్రై చేసి మామూలుగా వెళ్ళొచ్చేదాన్ని. కానీ మనసులో వెళ్ళినప్పుడల్లా అదే ఆలోచన వచ్చేది. అనుకున్నానే చేయలేదే అనుకున్నానే చేయలేదే అని ఇదే తపనండి. ఏదన్నా ఒకటి అనుకుంటే అది చేయకపో అది మనకు తెలిసి మన చేయగలిగిన పని అయితే చేయకుండా ఉంటే నాకు తపన ఎక్కువ ఉంది. అసలు చేసినాక మనసు ప్రశాంతంగా ఉండదు. అందుకోసమని ఈరోజైతే మళ్ళీ నేను అంకాలమ్మ దగ్గరికి వెళ్తున్నానా, ఖచ్చితంగా ఈరోజు అయితే కుడుములు చేసుకొని అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళాలని ఫుల్గా ఫిక్స్ అయిపోయా. అందుకనేసి ఉదయాన్నే లేచేసి ఇంట్లో పని అంతా నువ్వు చేసుకొని కుడుములు అయితే సొద్ద పిండి ఆడిచ్చేసి పిండి అయితే కలిపేసి ఆవిరి పెట్టి కుడుములు అయితే రెడీ చేసేసా. ఎలా ఉండదు ఇంకా అమ్మవారే చెప్పాలి నాకు. నేనైతే అన్న భారం పెట్టి చేసేసానండి. బాగా వచ్చేలా చేయమ్మని ఏదైతే నచ్చాలి అని నేనైతే చేశానండి. అమ్మవారికి సమర్పించాక తర్వాత టేస్ట్ చూసి తర్వాత మీకు కూడా చెప్తానే. అక్కనండి బాయ్ బాయ్.